ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 24 బుధవారం. చవితి తిథి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. ఆ తర్వాత పంచమి. ఈరోజు ధనిష్ఠా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. అష్టములో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి ఈరోజు అనుకూలంగా ఉంది. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా జరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కేతువు సంచరించడంలో ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. పక్షులకు ఉలువలను ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పోటీ ప్రపంచంలో కూడా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సృజన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. దశములో రాహు సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. అధికారుల అండదండలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వాహన సమస్యలు, భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిగా మారుస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. అనారోగ్యముతో ఉన్న వారికి మీ చేతనైనంత వరకు సహాయం కానీ, సేవ కానీ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. షష్టములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంది. దశములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తములో రవి సంచరిస్తున్నాడు. అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అధికారుల యొక్క సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి సహకారం కూడా లోపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. తండ్రి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టములో కుజుడు సంచరించడం వల్ల కోర్టు వ్యవహారాలు కానీ, భూ సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యములో శని సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనిభారం పెరుగుతుంది. విద్యారంగంలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. గురువులకు చేతనైనంత వరకు సేవ చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారాన్ని మీరు స్వీకరిస్తారు. వారసత్వాన్ని స్వీకరించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో రాహువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ శ్రాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. నిరుపేదలకు వైద్య సాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. కన్యారాశి వారికి బుధవారం రోజున చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలను తెచ్చుకుంటారు.
షష్టంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. దశములో గురువు సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమవుతుంది. పంచములో చంద్ర సంచారం వల్ల అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు జరుగుతాయి. ఆర్థిక నష్టంతో పాటు అశాంతి కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పాటు ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. పంచంలో రాహువు సంచరిస్తున్నాడు. సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల మీరు చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. గోవులకు చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా కూడా బలపడతారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ నిజాయితీకి, మీ శ్రమకు, శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అష్టమములో గురువు సంచరించడం వల్ల విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. గురువులకు చేతనైనంత వరకు సహాయం చేసి లేక సేవ చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటే విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, అసౌకర్యాలు అధికమవుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. పేద విద్యార్థులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పరివార సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభాల బాటలో ముందుకు వెళ్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఒక విషయంలో ఈరోజు జరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలకు అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. వయోవృద్ధులకు చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు.
ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. దశమములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీజన సహకార లోపము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. నిరుపేద స్త్రీలకు వైద్య సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.